4 o'clock లేచాను. 5 o'clock కల్లా వెళ్ళిపోయినా. నా డ్యూటీ నేను వెళ్ళిపోయాను. వనాద్మూర్ రామాపురంలో నా డ్యూటీ చేశాను. పింఛన్ పందిరింగ్ నేను వెళ్ళిపోయాను. ఆమె కూడా పింఛన్స్ ఉన్నాయి, 75 పింఛన్లు ఉన్నాయి. ఆమె కూడా 4 o'clock లేచి 5 రెడీ అయిపోయి ఆమె కూడా వాళ్ళ సచివాలయంకి వెళ్ళిపోయింది. ఫోటో దిగాల 5:30కి వెళ్ళేసి సచివాలయంలో. తర్వాత ఆ పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని నేను వచ్చే లోపల 4:30 అట్లా అయింది ఈవినింగ్. మేము కాల్ చేసుకోలేము మధ్యలో. 4:30కి వచ్చిన తర్వాత నేను ఇంట్లో చూస్తే ఆ దోశ తెచ్చుకుంది, టిఫిన్ అనేది తెచ్చుకొని దోశ ఉండే 2 దోశలో సగం తినింది. అన్నము చేసింది కానీ కర్రీస్ ఏం చేయలేదు. ఫోన్ చేశాను వెంటనే. ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే పెన్షన్ పంచుతుంటుంది, బిజీ ఉంటుంది, 7-8 అవుతుందని నేను కొంచెం లైట్ తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళ స్టాఫ్ వచ్చినారు. కాల్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి వాళ్ళ స్టాఫ్ వచ్చారు. 4:45 మధ్యలో వచ్చి ఇట్లా కాల్ ఎత్తట్లేదు, చాలాసార్లు ట్రై చేశామంటే నేను మళ్ళీ వాళ్ళ వెల్ఫేర్కి ఫోన్ చేశాను. ఈ పెన్షన్స్కి అంతా హెడ్ వెల్ఫేర్ అసిస్టెంట్ అండి, ఫోన్ నెంబర్ ఒకటి తెలుసు. అది కూడా నేను ఆఫీస్ పోయి చూసుకొని ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను ఆమె ప్రోగ్రెస్ చెప్పండి, ఇంప్రూవ్ అవుతుందా లేదా, ఎంత ఉంది అని అడిగాను. ఆమె చెప్పింది ఇంత ప్రోగ్రెస్ ఉంది, ఇంత పెండింగ్ ఉంది ఇంకా అని చెప్పేసి. 35 పెన్షన్లు పంచింది 75లో, ఇంకా ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకా మా తర్వాత పంచుతా అని చెప్పింది. రేపు కూడా పంచుతా అని చెప్పింది. ఇంకా ఉంటుంది ఫీల్డ్లో అన్నట్టుగా ఆమె చెప్పింది. తర్వాత నేను కాల్ చేస్తున్నాను, రిపీట్ కాల్ చేస్తూనే ఉన్నాను. తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేను ఆల్మోస్ట్ 4:30 స్టార్ట్ చేసినానండి. 4 కాల్ చేస్తూ ఉన్నాను. అట్లా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు రేష్మా అని చెప్పేసి ఆమెకి కాల్ చేశారు. ఇట్లా చెప్పమని చెప్పి వాళ్ళ వెల్ఫేర్ ఆమె చెప్పినాను. ఇంటికి ఫోన్ చేసిన వీళ్ళకి కూడా, మా మామకి చేసినాను. ఇట్లా సుధా ఫోన్ ఎత్తకుంటుంది, 2 ఫోన్ నెంబర్లు పనిచేస్తున్నాయి కానీ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి. అంతా మేమంతా వెతకంగా అందరం వచ్చే స్టాఫ్ అంతా వాళ్ళ స్టాఫ్, WPLS ఆమె డెసిగ్నేషన్ స్టాఫ్ అంతా వచ్చినారు, మా ఇంటికి వచ్చినారు. వచ్చి ఇట్లా మాకు కూడా ఫోన్ ఎత్తట్లేదు అని మనం కంప్లైంట్ చేస్తామని అన్నారు. అంటే చేద్దాం పదండి కంప్లైంట్, అంటే మీరే చేయండి, హస్బెండ్ కాబట్టి మేము అంటే అందుకు సరే పోదాం పదండి ముందు అండి. రిటర్న్ పొల్యూషన్ మీద తెలిసింది, ఆడిపోయి కంప్లైంట్ చేసాం. 7 కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసిన 10 నిమిషాలకే మాకు ఇక్కడ ట్రేస్ అవుతుంది మొబైల్ అని చెప్పి వచ్చింది. ఎస్ఐ గారి ఇక్కడికి వచ్చి ఫోన్ చేసినాం, వీడికి రండి, ఈ జిలేబీ సెంటర్ దగ్గర రండి, ఇక్కడ లేదు ఇక్కడికి వచ్చినాం. అందరం వచ్చి చూస్తే ఫస్ట్ వాళ్ళ స్టాఫ్ పైకి పోయినారు. పోలీసులు ముందే ఉన్నారు ఆడ, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అక్కడే ఉన్నారు. ఆమె పడిపోయింది, ఇట్లా సంథింగ్ అయింది అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం. కథమసుదారు గిరిధర్. నేను కూడా సచివాలయం స్టాఫ్ అండి, హార్టికల్చర్ అసిస్టెంట్. ఎక్కడ? ఇక్కడ బనాపూర్ మండలం, సింగవరం విలేజ్. నంద్యాల రిటర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో 29th సచివాలయంలో పనిచేసినటువంటి, సో ఆమె అక్కడ ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తుంది. అక్కడ ఆమె వయసు 32 సంవత్సరాలు. ఈరోజు మార్నింగ్ యాజ్ యూజువల్గా ఆమె యొక్క డ్యూటీ నిమిత్తం పింఛన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేసింది. మార్నింగ్ నుంచి మరి అరౌండ్ 9:30 వరకు చేసింది. మళ్ళీ అగైన్ ఇంటికి పోయి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ కూడా అగైన్ 2వ సార్లు ఆమె ఆఫ్టర్ టిఫిన్ కూడా పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మధ్యాహ్నం అరౌండ్ పై కొంతసేపు ఏదో రెస్ట్ తీసుకున్నాం పాయింట్ ఆఫ్తో. ఆమె వాళ్ళ యొక్క లిమిట్స్లోనే ఆమె యొక్క వాళ్ళ పాత ఇల్లు ఉంది. సో ఆ ఇంట్లో ఎవరు వాళ్ళ పేరెంట్స్ కూడాను ఆత్మకూరు రోడ్డు పోయినటువంటి దాంట్లో నంద్యాల అవుట్స్కట్స్లో ఉంటారు. సో ఇవి పోయి ఆ రెస్ట్ తీసుకున్నాం పాయింట్ ఆఫ్తో పోయి ఉండవచ్చు. అదేవిధంగా తర్వాత ఆమెకి ఏదో హెల్త్ ఇష్యూస్ కూడా ఏదో ఉన్నట్టుగా చెప్తున్నారు. దానికి ఏదో బీపీ ఉన్నట్టు, దానికి ఏదో మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా దానికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి కర్నూలులోన అదేవిధంగా హైదరాబాద్లోన ట్రీట్మెంట్ ఇప్పించినట్టు చేసింది. సో ఆమె ఈరోజు మధ్యాహ్నం పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసింది. సో ఈవినింగ్ టైం అయినా కూడా రాలేదు, ఇంటికి రాలేదు. అదేవిధంగా సచివాలయం రాకపోవడం వల్ల సో వీళ్ళందరూ కూడాను చుట్టుపక్కలంతా వెతికి చేసినారు. లాస్ట్కి అంతా వెతికినాం, కనిపించలేదు. చివరికి వాళ్ళ పాత ఇల్లు ఉంది. సో అక్కడికైనా పోయింటుందామని చూస్తే అక్కడ బాత్రూంలోనే జస్ట్ ఏదో వామిట్ అయ్యి పక్కన ఒరికి పడిపి చనిపోయింది. సో దాని మీద అనుమానాస్పదంగా చనిపోయిందని చెప్పి పాయింట్ ఆఫ్తో ఆమె హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయిందా లేదా ఏ ఇతర కారణం వల్ల చనిపోయేది కూడా పిఎంలో చేస్తాయి. దాన్ని బట్టి తర్వాత ప్రొసీజర్ జరుగుతుంది. లేదు అలాగేం లేదండి, ఇద్దరు కూడాను సచివాలయం ఎంప్లాయీసే. భర్త కూడాను ఆ అబ్బాయి బండార్పూర్ లిమిట్స్లో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. సో వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది, ఇంకా పిల్లలు కూడా ఏం లేదు. సో ఆ అమ్మాయి వాళ్ళ భర్త కూడా చెప్పేది ఏంటంటే అమ్మాయి ఎంత ఇష్యూస్ అయితే ఉంది, ఉండేది కూడా అండర్ వెయిట్ అని చెప్పి చెప్తున్నారు. భర్త కొంచెం లీన్గా ఉంటుంది అమ్మాయి. ఏదైనా సరే నాకు చనిపోయినటువంటి విధంగా వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు సార్. దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి
పోస్ట్ మార్టం చేసి రిమైనింగ్ విషయాలను కూడా పోస్ట్ మార్టం తేలుతాయి. కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ పోస్ట్ మార్టం తేలుతాయి.